ఏమైనా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ బైబిల్ స్టడీ కుడికో ప్రతి ఒక్కరు ఆహ్వానిస్తున్నాం. వాక్యం ఆయన సన్నిధిలో ఉండడం ఎంతో సంతోషం, ఎంతో ఆనందమైన వాక్యం అంచినది. మీరు ఎక్కడున్నా కానీ మాతో కలిసి మీ కళ్ళు మూసి తలంచినట్లు తీసి మేము ప్రార్థనతో ప్రారంభిస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమున్న తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో ఉండడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీ కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటున్నాం. రాజా, ఇంతవరకు మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని సురక్షితంగా ఉంచారు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడే తండ్రి మా స్తుతి ఆరాధిస్తుండగా తండ్రి దేవా, మా బాధలు మీరు దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాం. లార్డ్, వి వెల్కమ్ యూ. ఇప్పుడే నీ గొప్ప సన్నిధితో నింపండి, నీ గొప్ప మహిమ మేఘంతో మీరు నింపమని వేడుకుంటున్నాం. వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని వేడుకుంటున్నాం. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు మాట్లాడండి రాజా, స్వస్థపరచండి, ఎంకరేజ్ దెమ్లో. ప్రతి ఒక్క అపవాది క్రియలు మేము లయపరుస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, ఇప్పుడే నీ గొప్ప సన్నిధితో నింపమని ఆహ్వానిస్తున్నాం. కృతజ్ఞతలు వందనాలు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి పొందిన నామం తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరు లేచి నిలబడి మాతో పాటు కలిసి ఆయన నామాన్ని స్తుతిస్తాం. ఆయన వాక్యం వచ్చాను కీర్తన 68:17 దావీదు కొండపైకి ఎక్కి దేవుని స్తుతించినప్పుడు వేల రథాలతో దేవుడు కొండపై దిగి వచ్చినాడు. ఆయన వాక్యం అంచున్నది, ద గాడ్ కమ్స్ విత్ మిలియన్స్ ఆఫ్ చారియట్స్. ఈరోజు నేను స్తుతించినప్పుడు నువ్వు ఎక్కడున్నా కానీ ఇప్పుడే దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. టుడే యు ఆర్ వెల్కమింగ్ ద గ్రేట్ గాడ్ ఇన్ ద మిడ్స్ట్ us. ఆమేన్. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుని స్తుతిస్తాం. మొదటి పాటగా హల్లెలూయా స్తుతి ఉమ్మకే అనే పాట పాడతాయి, నామాన్ని ఘనపరుస్తాం. థ్యాంక్ యూ లార్డ్. మాతో పాటు కలిసి ఆ నామాన్ని ఘనపరుస్తాం, చప్పట్లు కొడుతూ. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. రాజా, నేను ఘనపరుస్తున్నా. ప్రైజ్ యువర్ నేమ్. హల్లెలూయా తుది ఉమకే, హల్లెలూయా తుది ఉమకే, హల్లెలూయా తుది ఉమకే, హల్లెలూయా. మరొకసారి టుగెదర్. హల్లెలూయా తుది ఉమకే. లార్డ్, హల్లెలూయా తుది. வாலாக்காமல் என்னை தலையாக்கினி, கீழாக்காமல் என்னை மேலா. மாத கல்சி. வாலாக்காமல் என்னை தலையாக்கினி, கீழாக்காமல் என்னை மேலாக்கினி. ஹல்லேலூயா துதி உமக்கே, ஹல்லேலூயா துதி உமக்கே, ஹல்லேலூயா துதி உமக்கே, హల్లెలూయా తుది ఉమకే. అలాగే చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆయన వాక్యం వచ్చినది, కొత్త నిబంధనలో మనమే దేవుని యొక్క మందిరమై ఉన్నాము. ఆయన సన్నిధి ఎప్పుడు మనపై దిగి వస్తుంది. అలాంటి గొప్ప దేవుని స్తుతిస్తాం. ఆయనే మహారాజు. అలాంటి గొప్ప దేవుని గణపరుస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. பாராக்கன் கோலியாத்தை ஆளிக்கும் வல்லமயம் சீரிய தாவீதுக்குள் வைத்தவரே. ஆடுகள் மேய்ப்பவனே, ஜாதிகள் மத்தியிலே உயர்த்தி தூக்கி நீரை மேலே 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 மேலே. பாராக்கன் கோலியாத்தை ஆளிக்கும் வல்லமயம் சீரிய தாவீதுக்குள் வைத்தவரே. ஆடுகள் மேய்ப்பவனே, ஜாதிகள் மத்தியிலே உயர்த்தி தூக்கி நீரை மேலே 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 மேலே. హల్లెలూయా తుది ఉమకే, హల్లెలూయా తుది. మాతో కలిసి చేతులెత్తి చెప్దాం. హల్లెలూయా తుది ఉమకే, హల్లెలూయా తుది ఉమకే. అలాగే చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. கட்டிட்டு தூக்கி விட்டேன், உயரத்தில் என்னை வைத்து பிள்ளையை மாற்றி வீரை நிரந்தரமாய்.
விட்டு விட்டேன், சாம்பலை போக்கி விட்டேன், சிங்காரம் தந்து விட்டு நிரந்தரமாய் கை நீட்டி தூக்கி விட்டேன், உயரத்தில் என்னை வைத்து பிள்ளையை மாற்றி நீரை நிரந்தரமாய் துசியை தட்டி விட்டேன், சாம்பலை போக்கி விட்டேன், சிங்காரம் தந்து விட்டு நிரந்தரமாய். ஹல்லேலூயா துதி உமக்கே, ஹல்லேலூயா துதி உமக்கே, ஹல்லேலூயா துதி உமக்கே, ஹல்லேலூயா துதி. வாலாக்காமல் வாலாக்காமல் என்னை தலையாக்கினீர், கீழாக்காமல் என்னை மேலாக்கினீர். வாலாக்காமல் என்னை தலையாக்கினீர், கீழாக்காமல் என்னை மேலாக்கி. ஹல்லேலூயா துதி உமக்கே, 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 హల్లెలూయా తుది ఉమకే. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడితే నామాన్ని ఘనపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. ఈ సమయాన్ని ఆరాధిస్తాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసి ఎక్కడున్నా కానీ నిలబడి ఆయన ఆరాధిస్తాం. ఈ సమయంలో చెప్తాం, దేవా మహిమ గల రాజా నేను ఆరాధిస్తున్నాను. ఇంతవరకు రాజా మా తోడుని మమ్మల్ని రక్షించిన విధానం బట్టి నేను ఆరాధిస్తున్నాను. అండ్ వాక్యం అంటున్నది, దావీదు ఇబ్బందులు ఉండగా తన శత్రువుని తను తరుముతుండగా కీర్తనకారుడు అంటున్నాడు, నా దేవుడిని నేను పిలిచినప్పుడు జవాబిస్తానన్నాడు. టుడే wherever you are, no matter what the surrounding is, ఆయన ఆరాధిస్తాం. చెప్తాం, దేవా నీ నామం ఎంతో గొప్పది. You are the creator, we worship your name. You are the Elohim. మమ్మల్ని కనుగొన్న దేవా నేను ఆరాధిస్తున్నాం. Hallelujah. Hey, rarabash, rarararababa. నా జీవిత కాలమంతా నిన్ను నేను ఆరాధింతును. ప్రతి చేతులెత్తి చెప్తాం, దేవా నా కాయువు ఉన్నంత వరకు నిన్ను నేను సేవింతును. Yes, Lord. నా జీవిత కాలమంతా నిన్ను నేను. Yes, Lord. నా కాయువు ఉన్నంత వరకు నిన్ను నేను సేవింతును. ప్రతి చేతులెత్తి ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అలాగే చేతులెత్తి ఆరాధిస్తాం. అమ్మా, నిన్ను మనుషులు వెళ్ళి వేసినా కానీ, నీ బంధుమిత్రులు నిన్ను కాదన్నా కానీ, నీ సొంత తండ్రి నీ సొంత తల్లి నేను వెలివేసినా కానీ నువ్వు భయపడదు. ఎందుకంటే నీ దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన యజమానుడు. అని వాక్యం వచ్చి ఆయనే మన తండ్రి, ఆయనే మన తల్లి అయి ఉన్నాడు. ఆయనని చేయి పట్టి నడిపించే దేవుడు. అలాంటి గొప్ప దేవుని ఆరాధిస్తాం. ఓ రాబాబా షరాబా బాబా, we worship your name. Thank you, Jesus. మనుషులు నన్ను వీడగా
చేతులెత్తి చెప్తాం. చేతులతో ఆరాధిస్తాం. ఓ వి వర్షిప్ యు నేమ్. రజా నిన్ను ఘనపరుస్తున్నా. వ్యాధి బాధలలో రోగపు సమయంలో పడి ఉన్న రజా యెహోవా షమ్మాగా యెహోవా రాఫాగా దేవా మమ్మల్ని స్వస్థపరిచి మమ్మల్ని నిలబెట్టిన దేవుడు నేను ఆరాధిస్తున్నావు. మా తోడున్న దేవుడు నీవే నేను ఆరాధిస్తున్నావు. బాధలలో నేను రోగినై పడి ఉండగా వ్యాధి బాధలలో నేను రోగినై పడి ఉండగా చెప్తా చెప్తాం. దేవా ఆరాధింతు యేసయ్యా, ఆరాధింతు యేసయ్యా, ఆరాధింతు యేసయ్యా. నీ ప్రేమను నీ నీతిని ఆరాధింతు. నీ ప్రేమను నీ నీతిని ఆరాధింతు. చెప్తా నా జీవితకాలమంతా నిన్ను నేను ఆరాధింతు. నా కాయువు వరకు నేను సేవింతును. మరొకసారి నా జీవిత కాలమంతా నేను ఆరాధింతు. నేను ఆరాధింతు. Amen. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Good evening to the church. సాయంకాలం శుభవందనాలు మీకు తెలియజేస్తున్నాను. Amen. ఆమేన్. I believe and trust you are doing well. మీరంతా బాగున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. Praise God. Praise the Lord. With His great mercy and compassion, నిజంగా ఇది దేవుని గొప్ప కృప కనికరమై ఉన్నదండి. He is leading us in these troubled ఈ times. క్లిష్ట పరిస్థితుల్లో ఈ విధంగా నడిపించడం కేవలం దేవుని కృప. In the time of darkness, అంధకారం కమ్ముకుంటున్న ఈ సమయం the అండి. great light of God is shining upon us. అటువంటి సమయంలో మన మీద దేవుని గొప్ప వెలుగును ప్రకాశింపజేశాడు. Amen. ఆమేన్. Really we need to thank God in the time of the churches have been all locked down, but we are worshiping God in our homes, hearing His word, taking His word and His body and blood. Oh, we need to thank Him for this technology. మూతబడిన ఈ సమయంలో కూడా మనం దేవుని స్తుతించు ఆరాధిస్తూ ఆయన వాక్యాన్ని వింటున్నాం. ప్రభు శరీరక్తాల్లో పాలు పొందుతున్నామంటే దేవుడిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. I think you are exciting, right? మీరు అంత సంతోషంగా ఉన్నారని నమ్ముతూ Thank ఉన్నాను. Him. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. Praise Him. ఆయన స్తుతించండి. Hallelujah. We హల్లెలూయా. have praised up to now. Praise and worship God. ఇప్పటి వరకు దేవుని స్తుతించి ఆరాధించామండి. Come and sit down. Let us hear the దయచేసి word అలా today. కూర్చోండి, దేవుని వాక్యాన్ని విందాం. Praise God. Don't move here and there. ఇటు అటు దయచేసి ఎవరు వెళ్ళవద్దు, అందరూ ఒక చోటే కూర్చోండి. Take your Bibles, మీ బైబిల్స్
నోట్బుక్స్ Books, అదేవిధంగా pen. నోట్ పుస్తకాలు పెన్నులు తీసుకొని రెడీగా ఉండండి. Amen. Our ఆమేన్. regular Bible study. మనము క్రమంగా బైబిల్ స్టడీని చేస్తూ ఉన్నాం. Right. Open your Bibles now. బైబిల్ గ్రంథం తెరిచి Acts chapter 7 verses 3. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 3వ వచనాన్ని కలిసి Right. Let's చదువుదామండి. all read together. అందరు కలిసి చదువుదామండి. 7వ Acts అధ్యాయం 3వ chapter 7 వచనం. verses అపొస్తలుల 3. కార్యములు 7వ అధ్యాయం 3వ వచనం. Right. Let's read. నీవు నీ దేశమును God told him, "Leave నీ your native స్వజనమును land విడిచి and your బయలుదేరి relatives and come into నేను the నీకు land చూపించబో that I దేశమునకు will show రమ్మని you." అతనితో చెప్పాను. Let's pray. ప్రార్థన చేద్దామని. God, we thank you this evening. తండ్రి, సాయంకాలం వేళ మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ Speak ఉన్నాం. to us. మాతో మాట్లాడండి ప్రభువా. Lord, open our minds to understand your word. మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మా మనసులు తెరవండి ప్రభువా. Lord, this evening, ఈ సాయంకాలం వేళ Lord, we want to eat this manna ఈ మన్నాను మాకు భుజించలాగిన సహాయం చేయండి so నాయనా. that manna give us health in the spiritual health and the physical health and the emotional health to us. ఈ వాక్యం అనే మన్నాను భుజించినప్పుడు మాకు శరీరపరమైన మానసికపరమైన ఆత్మీయమైన ఆరోగ్యము కలుగునట్టుగా చేయండి ప్రభువా. We bind every spirit, ప్రతి ఆత్మలను బంధిస్తూ all ఉన్నాం. the works of men. మనుషుల పనులన్నింటినీ బంధిస్తూ ఉన్నాం. Cover me with the hand and put your words on my lips. మీ హస్తంతో నన్ను కప్పి మాటలు నా పెదవుల మీద ఉంచండి నాయన. Let these words be a great blessing this ఈ evening. మాటలు ప్రజలందరి గొప్ప ఆశీర్వాదకరమగును In గాక. the name of Jesus I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. And all said amen. ఆమేన్. Amen. Hallelujah. హల్లెలూయా. Well, so Stephen's sermon it is, right? స్టెఫను యొక్క ప్రసంగం అండి ఇది. And he said, he started the sermon and he started from talking about Abraham. స్టెఫను తన ప్రసంగాన్ని మొదలుపెట్టి మొదటిగా అబ్రహాము, మన తండ్రి అయిన అబ్రహాము అని చెబుతూ ఉన్నాడు. And he said, the glorious father. మన తండ్రి అయిన అబ్రహాముకు మహిమా స్వరూపైన దేవుడు ప్రత్యక్షమయ్యాడు అన్నాడు. The last week we came to know about what is glory, right? దేవుని యొక్క మహిమ అన్నది గడిచిన వారం మనం ధ్యానం చేసిన This బైబిల్ today, స్టడీలో ఈ రోజున The wonderful thing, Stephen, he was going to, in his sermon, he said, God told him to leave your native land and your relatives and come into the land that I will show you. అదే ప్రసంగంలో కొనసాగింపుగా నీవు నీ దేశమును నీ స్వజమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు రమ్మని దేవుడు అబ్రహాముతో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ది The లార్డ్. Lord said, ప్రభు అన్నాడు, your native land, నీ number one. సొంత దేశమును విడిచిపెట్టాలి. Your relatives, నీ స్వజనులను బంధువులను విడిచిపెట్టాలి. come out. అక్కడి నుంచి బయటికి వచ్చి I will show you a land. నేను నీకు చూపించే దేశానికి నువ్వు రావాలి అన్నాడు. Amen. ఆమేన్. Remember this. ఈ సంగతులు Your జ్ఞాపకం land, పెట్టుకో. నీ దేశమును విడిచిపెట్టాలి. your relatives. నీ బంధువులను విడిచిపెట్టాలి. Come into my land. నేను చూపించే దేశమునకు నువ్వు రావాలి అబ్రహామా అంటూ There is ఉన్నాడు. a word the Lord spoke to ప్రభు Abraham. అబ్రహాముతో పలికిన మాటలండి ఇవి. Hallelujah. Hallelujah. It is wonderful in NLT. NLT అనువాదంలో నుంచి మనం ఇంగ్లీష్ లో చూసామంటే అద్భుతమైన మాట ఇది. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. The Lord said, ప్రభు అంటూ ఉన్నాడు, come out from your native నీ land. దేశమును విడిచిపెట్టి రా అంటూ ఉన్నాడు. Church, God wants a pure person, సంగమా, దేవునికి ఒక పరిశుద్ధమైన మనిషి అవసరమై ఉన్నది. a righteous, నీతిమంతుడైన మనిషి ఒకరు కావాలి ఇప్పుడు. because heaven is full of holiness and righteousness. ఎందుకంటే పరలోకం పూర్తిగా పరిశుద్ధమైనది, నీతితో కూడినది కాబట్టి అటువంటి వ్యక్తులు కావాలి పరలోకానికి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. There were two born to Adam and Eve, ఆదాము హవ్వలకు ఇద్దరు జన్మించారండి. Cain and Abel. కయీను హేబేలు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. Cain was evil, Abel was godly. కయీను దుష్టుడిగా ఉన్నాడు, హేబేలు దైవానుసారమైన మనిషిగా God కనబడుతున్నాడు. wants one person to bring them out, ఆ ఇద్దరిలో కూడా ఒకరిని బయటికి తీసుకురావాలి కాబట్టి దేవుడికి అటువంటి వ్యక్తి అవసరమై ఉన్నాడు. but he was searching for the people. అటువంటి వ్యక్తుల కోసం దేవుడు వెతుకుతూ ఉన్నాడండి. At last, he came to Noah. చివరిగా నోవా దగ్గరికి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. In those days, the whole world is been full of evil. ఆ తరంలో కనుక చూస్తే ప్రపంచం అంతా కూడా దుష్టులతో నిండిపోయిందండి. Bible says in Genesis chapter 6 verses 9 and 10. ఆది కాండము 6వ అధ్యాయము 9-10 వచనాలు కనుక మనం చూసినట్లయితే These are the family records of Noah. ఇక్కడ Noah was a righteous man, blameless among his contemporaries. Noah walked with God, and Noah fathered 3 sons, Shem, Ham, and Japheth. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపెతను 3 కుమారులను నోవహు కనెను. Amen. ఆమేన్. So from these people, God wants to bring a holy, a godly
people, right? ఈ కుటుంబం నుంచే దేవుడు ఒక పరిశుద్ధమైన జనాంగమును తీసుకురావాలని కోరుకుంటూ See, ఉన్నాడు. again Satan entered here. ఇక్కడ కూడా సాతాను ప్రవేశించాడండి. He corrupted Ham. హామును పాడు చేశాడు. Amen. Amen. Praise God. It Praise says the in Lord. Genesis chapter 9, verses 18. 9వ అధ్యాయం 18వ వచనంలో మాట చూడవచ్చండి. See, Noah's sons who came out of the ark were Shem, Ham, and Japheth. Ham was the father of Canaan. ఓడ నుండి వచ్చిన నోవహు కుమారులు హాము, షేము, హాము, యాఫెత్ అనువారు. హాము కనానుకు తండ్రి. Amen. ఆమేన్. In the same verse, same chapter, ఇదే 24 to 25. 9వ అధ్యాయం 24 నుంచి 25 వచనాలు గనుక చూసినట్లయితే, When Noah awoke from his drinking and learned what his youngest son had done to him, he said, Canaan will be cursed. He will be the lowest of slaves to his brothers. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని, కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడు అగును అనెను. Amen. Amen. So another topic, right? ఇది వేరే అంశం అండి. He started walking in evil ways. ఇక్కడ హాము చాలా దుష్టుడిగా నడవడం కనబడుతూ ఉన్నది. Amen. Hallelujah. హల్లెలూయా. And when we come into the another chapter, see, and the Bible says, the 10th chapter, and all the evil generation came through them, and that's the time the Lord confused the languages in the Tower of Babel. All right, it's all happened. ఇక్కడే హాము వంశావళి ఇదంతా చెబుతూ 10వ అధ్యాయంలో అక్కడంతా దుష్టులైన అనేక మంది గుంపుల గురించి చెబుతున్నాడు. దేవుడు అక్కడే వారి భాషలు తారుమారు చేసినట్టుగా, వారిని చెదరగొట్టినట్టుగా ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయండి. Hallelujah. Hallelujah. God wants a person. వారి మధ్యలోనే దేవునికి ఒక మనిషి అవసరమై So ఉన్నాడు. all these people started worshiping idols. ఈ ప్రజలందరూ విగ్రహాలను ఆరాధించడం మొదలు పెట్టారండి. They left God. దేవుని విడిచిపెట్టి. Amen. ఆమేన్. And the Lord has chosen Shem's family. అటువంటి వారి మధ్యలో షేము కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. From Shem came Terah. షేము నుంచి తెరాహు వచ్చాడండి. From Terah came Abraham. తెరాహు నుంచి అబ్రహాం పుట్టాడు. Hallelujah. Hallelujah. Before I want to tell you about come out from the land, I just gave a small last history, నీ right? దేశం నుంచి విడిచిపెట్టి బయటికి రా అని ఎందుకు అన్నాడో దానికి సంబంధించిన కొద్దిగా ఇంట్రడక్షన్ అండి ఇదంతా. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. Right? Abraham was living with his father. అబ్రహాము తన తండ్రి ఇంట నివసిస్తూ ఉన్నాడు. Praise God. God wants a person, right? దేవునికి ఇప్పుడు ఒక వ్యక్తి అవసరమై ఉన్నాడు. So through him, అతని ద్వారా he wants to send his son into this world. తన కుమారుని ఈ లోకానికి పంపాలన్నది దేవుని యొక్క ప్రణాళిక అండి. Genesis 3:15 prophecy should be fulfilled. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పిన ప్రవచనము నెరవేర్పు జరగడానికి దేవునికి Hallelujah. అవసరమైనది. One man. ఒక్క మనిషి అవసరమండి. So he was searching all around, అనేకుల్ని ఎదుగుతూ ఉన్నాడు దేవుడు. but he found no Abraham. ఆ విధంగా వెతుకుతూ ఉండగా అబ్రహాం కనిపించాడు. You know why? ఎందుకో తెలుసా? Because Abraham also, they were idol worshippers, అబ్రహాం కూడా అప్పటికి విగ్రహారాధికుడేనండి. but కానీ in his heart ఆయన హృదయములో he started searching for truth. సత్యమును గురించి అన్వేషణ అనేది లోపల ఉండేదండి. So Jesus said in John 18:37, యేసు ప్రభు అన్నారు యోహాను సువార్త 18:37 వచనంలో, I have come to tell, otherwise I am a king, and those who follow me, they will come to know the truth, he said. పిలాతు అడిగాడు, నువ్వు రాజువా అంటే, అవును నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చానని యేసు ప్రభు I చెప్పాడు. was born to tell the truth. సత్యమును గురించి చెప్పడానికే నేను ఈ లోకానికి వచ్చాను Hallelujah. అన్నాడు. హల్లెలూయా. Amen. ఆమేన్. Who was in search of truth, they will find the truth. కాబట్టి సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును అని యేసు ప్రభు అన్నాడండి. So God found Abraham that he was searching for truth in his heart. ఆ విధంగా అబ్రహాము సత్యం కోసం అన్వేషిస్తూ ఉండగా దేవుని కంటపడ్డాడు. Actually, history says he was not in peace. అంతకుముందు అబ్రహాము విగ్రహారాధన చేస్తున్న ఆయనకు సమాధానం లేకుండా ఉన్నింది. He never had any children, right? అప్పటిదాకా పిల్లలు కూడా కలగలేదండి He అబ్రహాము. was peaceless. అతనికి శాంతి లేక సమాధానం లేక He ఉన్నాడు. was searching God. ఆ విధంగా పరిస్థితులలో నిజమైన దేవుని కోసం వెతుకుతూ ఉన్నాడు Actually, అబ్రహాము. this family used to mold the idols and they sell. వాస్తవానికి అబ్రహాం కుటుంబము విగ్రహాలు తయారు చేసి అవి పోత పోసి వాటిని అమ్మే కుటుంబం అండి. Amen. ఆమేన్. So actually history says హిస్టరీలో అంటుంది, his father told him to make all idols. వాళ్ళు అబ్రహాం తండ్రి చెప్పాడు వీటిని తయారు చేయమని విగ్రహాలన్నీ So కూడా. he made all the idols అన్ని తయారు చేశాడు and he అబ్రహాం. wants to sell it. వాటిని అమ్ముతూ ఉండగా But actually that day
ఆ రోజు ఏం చేశాడంటే ఆయన and he was not in the right mood. అతనికి మనశ్శాంతి లేకపోవడం He చేత was full of peaceless. ఆ అశాంతి లేకపోవడం బట్టి Actually, what it says is he took some rod thing and he broke all the idols which he was made, అబ్రాహాము తను తయారు చేసిన విగ్రహాలన్నీ కూడా పగలగొట్టడం and ప్రారంభించాడండి. he went away all alone. ఆ విధంగా పగలగొట్టి ఒంటరిగా సమాధానం That's లేకుండా the పక్కన time వెళ్ళిపోయాడు. the Lord spoke to him. ఆ సమయంలోనే దేవుడు దిగి వచ్చి అబ్రహాముతో Today, my మాట్లాడాడు. brother and sister, నా ప్రియ సహోదరి if you are సహోదరుడా, peaceless, నీకు శాంతి లేదు you want అంటే, truth, నీకు సత్యము if కావాలి you are అంటే, searching for truth, సత్యం కోసం వెతుకుతూ ఉన్నావంటే, if you are born again believer, you are in many big problems. ఒకవేళ నువ్వు తిరిగి జన్మించి కూడా అనేక సమస్యలు గుండా The Lord wants to talk with you. వెళ్తూ ఉన్నావా, దేవుడు నీతో మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. The Bible says బైబిల్ గ్రంథం అంటోంది, He is always at the door of the heart knocking. ఆయన హృదయం అనే తలుపు దగ్గర ఉండి తలుపు తడుతూ ఉన్నాడు. Amen. ఆమేన్. Thank God that's the time the Lord came and spoke to Abraham. నిజంగా ఆ సమయంలోనే అటువంటి పరిస్థితులు గుండా అబ్రహాం వెళ్తున్నప్పుడు దేవుడు దిగి వచ్చి అబ్రహాంతో మాట్లాడాడు. That's what in Acts chapter 7:3 says. అదే అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 3వ వచనం రాయబడిన మాట. The Lord said to Abraham, అబ్రహాంతో దేవుడు అంటూ ఉన్నాడు, Abraham, అబ్రహామా, come out from your native land. నీ స్వదేశమును విడిచిపెట్టి రావాలి, Come out from your నీ relatives, బంధువులను విడిచిపెట్టి రావాలి, and I will show you the land. నువ్వు ఆ విధంగా వచ్చినట్లయితే నీకు వేరొక దేశము నేను చూపిస్తానంటూ Who ఉన్నాడు. is he? ఎవరండి ఈయన? Amen. ఆమేన్. And which land he is going to give? ఏ దేశం ఇవ్వబోతూ ఉన్నాడని పిలుస్తూ That ఉన్నాడు. is faith. అదేనండి విశ్వాసం అంటే. Amen. ఆమేన్. The search of truth has connected him to the voice of ఎప్పుడైతే God. ఆయన సత్యము గురించి అన్వేషణ లోపల ప్రారంభమైంది, అదే దేవుని దగ్గరికి అబ్రహాము నడిపించింది. Hallelujah. హల్లెలూయా. He was connected to the voice of God. వెంటనే దేవుని స్వరముకు అబ్రహాముకు వినడం My dear ప్రారంభించాడు. brother and sister, నా ప్రియ సోదరి the సోదరుడా, Lord's voice is there always. దేవుని స్వరము వినబడుతూనే ఉన్నది. Even today the word voice is entering into your homes. ఈ రోజు కూడా దేవుని యొక్క స్వరం మీ గృహాల్లోకి ప్రవేశిస్తూ He ఉన్నది. loves you. ఆయన నిన్ను ప్రేమిస్తూ He ఉన్నాడు. wants to build you up. నిన్ను కట్టాలి అని కోరుకుంటూ He ఉన్నాడు. wants to heal you. నిన్ను స్వస్థపరచాలనుకుంటూ He wants ఉన్నాడు. to bless your నిన్ను family. ఆశీర్వదించాలి నీ కుటుంబాన్ని He దేవుడు wants అనుకుంటూ to ఉన్నాడు. heal you. నిన్ను స్వస్థపరచాలని దేవుడు He అనుకుంటూ wants to ఉన్నాడు. settle your children. నీ పిల్లలు స్థిరపరచాలని దేవుడు He అనుకుంటూ wants to ఉన్నాడు. bring you out from all your poverty. నువ్వు వెళ్తున్న ఆ ఆర్థిక ఇబ్బందులన్నిటిలోంచి నేను బయటికి తీసుకురావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. At the most, He wants to give you peace. అన్నిటికంటే ముఖ్యంగా నీకు సమాధానం ఇవ్వాలని There దేవుడు is a voice of God this evening. He wants to speak with ఈ you. సాయంకాల వేళ నీతో మాట్లాడుతున్న దేవుని స్వరమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. He is alive even today. ఆయన ఈ రోజు కూడా సజీవుడై ఉన్నాడు. Amen. ఆమేన్. Even if you are not going to search for Him, He comes to your home and knocks, and He comes to search the people. నువ్వు వెతుక్కుంటూ వెళ్ళాల్సిన పని లేదు, ఆయనే వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తూ The ఉన్నాడు. Bible says బైబిల్ గ్రంథం when అంటోంది, Jesus healed a blind person, యేసు ప్రభు ఒక పుట్టుగుడ్డివాడిని when స్వస్థపరిచిన Jesus తర్వాత, healed a person who was lying for 38 అదే years, విధంగా 38 సంవత్సరాలు ఒకడు పక్షవాయు చేత బాధపడుతూ వారిని స్వస్థపరిచిన after తర్వాత, he healed, he was not there. స్వస్థపరిచిన తర్వాత వెంటనే ఆయన అక్కడి నుంచి But he వెళ్ళిపోయాడు. found them the next day. తరువాత వారిని కనుగొని When the people threw that blind person out of the synagogue, ఆ గుడ్డివాడిని సమాజ మందిరంలోంచి వెలివేశారని యేసు ప్రభు తెలుసుకొని he found him. ఆయన గుడ్డివాని And దగ్గరికి he said, వచ్చాడు. I am Messiah. నేనే మెస్సియానని గుడ్డివాని Oh, what a కనబరుచుకున్నాడు. great God we have ఎంత today. గొప్ప దేవుడండి ఈయన. Amen. ఆమేన్. He goes for the search of the people. ఆయనే ప్రజలను వెతుక్కుంటూ వెళ్ళాడండి. Amen. If ఆమేన్. the 99 sheep is there, he goes for another sheep which is lost, and he goes and searches 99 it. గొర్రెలు ఆయన వద్ద ఉన్నా కూడా ఆ ఒక్క తప్పిపోయిన గొర్రెని వెతుక్కుంటూ ఆయన వెళ్ళే దేవుడై ఉన్నాడు. The 38 years the person was healed, he went to him and said, son, don't sin once again. 38 సంవత్సరాల బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత యేసుప్రభు వాని దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళి, నా కుమారుడా ఇక మీదట పాపం చేయవద్దు అని వారిని హెచ్చరించాడు. This is the heart of the Father of heaven. ఇది పరలోకపు తండ్రి యొక్క హృదయమై ఉన్నదండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Today he is talking with you, my ఈ brother రోజు and నీతో sister. ఆ దేవుడే You are మాట్లాడుతున్నాడు. broken. నువ్వు విరిగిపోయింది. Your family problems. నీ కుటుంబ సమస్యలతో ఉన్నావా? You want to pay bills. అప్పులు కట్టలేక ఉన్నావా? You want to pay fees for your children. నీ పిల్లల ఫీజు కట్టలేని పరిస్థితిలో Oh, ఉన్నావా? Ramashiki Karaba, the Lord is talking with you ప్రభు now. ఈ రోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. Hear His voice. ఇదే దేవుని స్వరమై ఉన్నది. Supernatural thing will happen. అసాధారణమైన సహజాతీతమైన కార్యములు నీ జీవితంలో Hallelujah. జరగనున్నాయి. Hallelujah. Hallelujah. The person came to ask the tax money to Jesus. యేసు ప్రభు దగ్గరికి To pay the వచ్చి tax.
అయ్యా మీరు పన్ను కట్టరా అని అడిగాడు. Jesus called Peter. యేసుప్రభు పేతురును And he పిలిచి told him, ఆయనతో అంటూ ఉన్నాడు, go and fish. వెళ్ళి ఆ చెరువులోకి వెళ్ళి గాలం వేయి. If you catch first one, ఏదైతే చేప మొదటిగా Open గాలం his తగులుతుందో ఆ చేపని తీసుకొని దాన్ని నోరు and pay the తెరిచినట్లయితే bills for us. నీకు ఒక కాయిన్ దొరుకుతుంది, వెళ్ళి నా కోసం నీ Hallelujah. కోసం In the పన్ను same కట్టు way, అన్నాడు. అదే రీతిగా Something is going to happen to you. ఏదో నీ జీవితంలో అసాధారణమైన కార్యం జరగనయ్యున్నది. Hallelujah. హల్లెలూయా. Amen. Not Amen. magic, my brother, చూడండి, ఇది మాయ మంత్రములు కాదండి, but supernatural thing from heaven. సహజాతీతమైన కార్యం అండి, పరలోకం నుంచి The జరుగుతుంది. word of God can do anything. దేవుని వాక్యము నీ జీవితంలో ఏ కార్యమైనా Don't చేయగలదు. worry this evening. ఈ సాయంకాలం వల్ల నువ్వు భయపడవద్దు, Rise up. చింతించవద్దు, లేచి నిలబడు. Hallelujah. హల్లెలూయా. The Lord is in control. దేవుడు సమస్తమును తన స్వాధీనంలో He is ఉంచుకున్నాడు. watching over నిన్ను everything. చూస్తూనే ఉన్నాడు ఆయన. The Bible says బైబిల్ గ్రంథం in the అంటోంది, book of Zechariah chapter 4 జకర్యా గ్రంథం 4వ అధ్యాయం and the book of Revelation chapter 4 and chapter ప్రకటన 5, గ్రంథం 4, 5 అధ్యాయంలో the మనం eyes చూసినట్లయితే of the Lord are it's watching over our entire world. ప్రభు దృష్టి లోకమందంతటా సంచారం చేయుచు ఉన్నది అంటోంది. Hallelujah. And హల్లెలూయా. 2 Chronicles 16:9 says దినవృత్తాంతములు 2వ గ్రంథం 16, 9వ అధ్యాయం the అంటోంది, eyes of the Lord is there to make the weak person strong. తన ఎడల యథార్థం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Abraham was weak. అబ్రహాం బలహీనుడేనండి, Peaceless. సమాధానం లేని The voice పరిస్థితిలో of ఉన్నాడు. God came. ఆ సమయంలో దేవుని స్వరం ఆయన And he వద్దకు said, వచ్చింది. అంటూ ఉన్నాడు, Come out, Abraham. అబ్రహామా రా బయటికి, Come out from your native land. నీ సొంత దేశం విడిచిపెట్టి రావాలి. Amen. Amen. First one, write it down. Native land. చూడండి, మొదటిగా ఆయన సొంత దేశాన్ని Why the విడిచిపెట్టమన్నాడు. Lord said, Come out from the land? ఎందుకు ఆ దేశాన్ని విడిచిపెట్టి Because రమ్మంటున్నాడు? the land is full of idol worship. ఎందుకంటే ఆ దేశము విగ్రహారాధనతో పాడైపోయింది. Amen. ఆమేన్. No place for God. దేవునికి అక్కడ ఏ మాత్రం స్థలం లేదు And the Lord కాబట్టి said, అందుకే I ప్రభు have అంటూ a ఉన్నాడు, land for you. నీ కోసం నేను ఒక ప్రత్యేక దేశమును ఉంచాను, Come there. అక్కడికి రా నువ్వు అంటూ ఉన్నాడు. Leave that land. ఈ దేశాన్ని విడిచిపెట్టు అంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. To hear the voice and to move forward, we need to have guts, right? నీ దేవుని స్వరం విని ఆయన మాట చొప్పున ముందుకు వెళ్ళాలంటే ధైర్యం కావాలండి. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. A person who never knew about God దేవుడే తెలియని వ్యక్తి ఇప్పుడు దేవుని స్వరాన్ని వింటూ ఉన్నాడు. is God. అది దేవుడు చేసిన కార్యం అండి. Hallelujah. That's happened in a heart. హృదయంలో జరుగుతూ ఉన్నదే కార్యము. Praise the Lord. ఆమేన్. Why the land is? ఏమైందండి ఆ దేశానికి? ఎందుకు Because it's full వదిలిపెట్టమన్నాడు? of idol worship. అక్కడ పూర్తిగా విగ్రహారాధనతో నిండింది ఆ And the దేశం Lord అంతా. said, I will give you a land there. అందుకే నువ్వు ఆ దేశాన్ని విడిచిపెట్టిరా, నేను నీకు వేరే దేశాన్ని ఇస్తానంటూ In the ఉన్నాడు. land. ఆ దేశములో Your generation, your descendants, నీ సంతతి వారు దాన్ని they స్వతంత్రించుకుంటారు. will build me a tabernacle. అక్కడే నాకు పరిశుద్ధ స్థలమును ప్రత్యక్ష గుడారమును వాళ్ళు God కడతారంటూ said, I want to be worshipped on this earth. అక్కడ ఆ దేశంలో నేను ఆరాధించబడతానని అబ్రహాం అంటూ ఉన్నాడు. Hallelujah. Amen. Amen. That's what God's intention. అదే దేవుని ఉద్దేశం అంటే ఆ దేశానికి పిలవడం. Amen. ఆమేన్. God wants to worship. He wants your worship to Him. నీ ఆరాధన ఆయనకే చెందాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. No other person. మరెవరికి నాకు ఇచ్చే మహిమను పోనీయను అంటూ No ఉన్నాడు దేవుడు. other gods. ఏ దేవునికి నాకు రావాల్సిన మహిమను నేను పోనీయను అంటూ ఉన్నాడు. Hallelujah. I am హల్లెలూయా. alone, the Lord said. నేనొక్కనే దేవుడను అంటూ ఉన్నాడు. No other than me. నేను కాక మరి ఏ దేవుడును లేడు I అంటూ am the ఉన్నాడు. beginning and the end. నేనే ఆదియు అంతమునై ఉన్నాను And అంటూ the ఉన్నాడు. Alpha and Omega. ఆల్ఫా నేనే, ఒమేగా నేనే I అంటూ have ఉన్నాడు. died, I have risen forevermore. మృతుడనైతిని గాని ఇదిగో నేను సజీవుడను అంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He is wonderful God. అద్భుతమైన ఆశ్చర్యకరుడు అండి And he ఆయన. said to Abraham, అబ్రహాంతో అంటూ come ఉన్నాడు, to that land. నువ్వు ఆ దేశానికి రా, Build a tabernacle. అక్కడ నాకు ప్రత్యక్ష గుడారం Build a కట్టాలి, home for me, నాకు house. ఒక నివాస స్థలం And నీవు from there నిర్మించాలి, worship me. అక్కడ మీరు నన్ను ఆరాధించాలి అంటూ I ఉన్నాడు. don't want you to be in this నువ్వు land. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ దేశంలో నువ్వు ఉండకూడదు అబ్రహాం You are అంటూ in this ఉన్నాడు. land. That is why you are peaceless. నువ్వు ఈ దేశంలో ఉన్నావు కాబట్టి నీకు సమాధానం లేదు, That's why you are in poverty. కాబట్టి దరిద్రతలో ఉన్నావు, That's why you are not blessed. కాబట్టి ఆశీర్వాదం పొందుకోలేకున్నావు. Hallelujah. హల్లెలూయా. My brother and sister. నా ప్రియ సహోదరి Where are సహోదరుడా, you standing? నువ్వు ఎక్కడ నిలబడినావు Where are పరీక్షించుకో. you standing? ఎక్కడ నిలబడ్డావో You చూసుకో. are in the world.
లోకంలో ఉన్నావా, or otherwise on the word of God. లేదంటే దేవుని వాక్యం అనే దేశంలో నిలబడి ఉన్నావా? Hallelujah. హల్లెలూయా. That is why you are in the poverty. అక్కడ ఉన్నావు కాబట్టి నువ్వు దరిద్రతలో That's ఉన్నావు. why there is అక్కడ peacelessness. ఉన్నావు కాబట్టి అశాంతి నీకుంది. Come out, the అక్కడ Lord నుంచి says. బయటికి రా అంటూ ఉన్నాడు Come out from Babylonia. బబిలోను నుంచి బయటకు వచ్చే అంటూ Come ఉన్నాడు. out from that Canaan. కనాను దేశం నుంచి బయటికి రా అంటూ God ఉన్నాడు. wants his people to be holy. తన ప్రజలు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Come out from your native land. కాబట్టి నీ స్వదేశమును విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రా అంటూ ఉన్నాడు. Praise God. ప్రైజ్ ది లార్డ్. I want my people to be on my land. The నా Lord said. దేశంలోనే నా ప్రజలు ఉండాలి అని దేవుడు కోరుకుంటూ Praise ఉన్నాడు. God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Bible says బైబిల్ here. గ్రంథం అంటుంది. See, I can show you the land, the soil, right? చూడండి ఈ నేలకున్న ప్రాముఖ్యత ఏంటి అని కొన్ని వచనాలు The మీకు prominent చూపిస్తాను. of the soil, ఈ right? యొక్క నేలకు ఈ దేశానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో In the చూద్దామండి. New, in the Old Testament. పాత నిబంధనలో చూసినట్లయితే In 2 Kings రాజులు 2వ గ్రంథం chapter 5, 5వ అధ్యాయం అండి. Naaman came and he was healed. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో చూసినట్లయితే నయమాను అక్కడ ఇజ్రాయెల్ దేశానికి వచ్చి స్వస్థత పొందుకున్నాడండి. Through Elisha. ఎలీషా So ప్రవక్త he ద్వారా came back. స్వస్థత After పొందుకొని he was healed, he came back. ఆయన స్వస్థత పొందుకుంటే ఆయన ఎలీషా దగ్గరికి వచ్చి అంటూ And he ఉన్నాడు, wants to give him gifts. ఆయనకు కొన్ని కానుకలు ఇవ్వాలి అని Elisha వచ్చాడండి. said, no, it's not time to take gifts. You can go back home. ఎలీషా అంటూ ఉన్నాడు, అయ్యా నీ కానుకలు వద్దు, ఏమొద్దు, నువ్వు వెళ్ళిపో అంటూ ఉన్నాడు. But he said, sir, అంటూ ఉన్నాడు ఎలీషాతో, అయ్యా please give me 17th verse, my brother. 17వ వచనం అండి. 2 Kings chapter 5 verses 15. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 17వ Naaman వచనం. responded, if not, please let 2 mule loads of dirt be given to your servant. For your servant will no longer offer a burnt offering or a sacrifice to any other god but Yahweh. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయిన ఇతరమైన దేవతలకు నేను ఇక అర్పింపను. 2 కంచెర గాడిదల మోయపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? See the importance of the soil, right? చూడండి ఆ మట్టికి ఉన్న ప్రాధాన్యత ఇక్కడ కనబడుతూ ఉన్నదండి. The dirt. ఆ మట్టికి అంత ప్రాముఖ్యత ఉన్నదండి. The Lord said, ప్రభు అంటూ ఉన్నాడు, make an altar of dirt for me. నాకు ఒక బలిపీఠమును మీరు కట్టాలి ఆ నేలతో అంటూ We are ఉన్నాడు. the altar of dirt. మనము కూడా అటువంటి మట్టితో నిర్మితమైన దేవుని ఆ When the- బలిపీఠమై When the Lord ఉన్నామండి. comes and lives in this dirt, ప్రభువే వచ్చి The soil. ఈ యొక్క మట్టితో నిర్మించబడిన బలిపీఠము ఈ మందిరంలో this నివసిస్తూ ఉన్నాడు. becomes a wonderful altar. అద్భుతమైన బలిపీఠంగా ప్రభు కోసం మారుతూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Amen. ఆమేన్. So he said, please give me 2 mules loads of dirt. అంటూ soil. ఉన్నాడు. ఎలీషాతో అడుగుతూ ఉన్నాడు నయమాన్, అయ్యా 2 కంచెర గాడిదలు మోసేంత మట్టి ఇప్పించండి చాలు నాకు. Because in my nation, ఎందుకంటే నేనున్న నా దేశంలో it's full of idol worship. ఆ నేలంతా పాడైపోయిందండి విగ్రహారాధన So I చేత. can take the soil of the Lord which he has given to Abraham. అబ్రహాముకు దేవుడిచ్చిన ఈ దేశపు మట్టిని తీసుకుపోయి నేను అక్కడ ఆరాధించుకుంటాను I can worship the God of Yahweh. యెహోవా దేవుణ్ణే అక్కడ నేను ఆరాధిస్తాను. Hallelujah. హల్లెలూయా. In your home, నీ గృహంలో who is being worshipped there? ఎవరు ఆరాధించబడుతూ ఉన్నారు ఒకసారి చూసుకోండి. Hallelujah. హల్లెలూయా. Who is being worshipped there? ఎవరు ఆరాధించబడుతూ ఉన్నారు It's అక్కడ? any other gods came inside. దేవుడు కాకుండా ప్రభు కాకుండా మరి ఏ దేవత అయినా లోపలికి వచ్చి ఆరాధించబడుతూ ఉన్నారా? It's any other demons have come లేదంటే inside. వేరే దయ్యాలను నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు ఒకసారి పరీక్షించుకో. Hallelujah. Amen. Amen. Chase that out ఆ today. దయ్యములు ఇప్పుడే వెళ్ళగొట్టండి. Let the soil be a soil where you can worship Yahweh. నువ్వు నిలబడిన ఆ దేశము ఆ నేల పరిశుద్ధమై యెహోవా దేవుణ్ణి ఆరాధించే నేలగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Amen. ఆమేన్. Hallelujah. Praise the Lord. Amen. நீர்மாற்றம் போதும், நீர்மாற்றம் போதும், நீர்மாற்றம் போதும் எனக்கு. Hallelujah. It's wonderful. అద్భుతమైన పాట. Hallelujah. Thank you, Lord. యెహోవా ఎలోహిం సృష్టిப்பின் தேவனே, நீர் மாற்றம் போதும் எனக்கு. యెహోవా பரிசுத்தர் உன்னதர் நீரே, உம்மை போல் வேறே
தெய்வமில்லை. யெகோவா ஷாலோம் சமாதானம் தந்தீரே என் உள்ளத்திலே. யெகோவா ஷாலோம் சமாதானம் தந்தீரே என் உள்ளத்திலே. அது சப்தம். நீர் மாற்றம் போதும். நீர் ஒக்கரே. You are alone, oh God. No other person, no other thing, no other gods, no demons. Only you are to be praised and worshipped. நீர் மாற்றம் போதும், நீர் மாற்றம் போதும் எனக்கு. Hallelujah. Praise God. Praise the Lord. Hallelujah. Amen. Hallelujah. Amen. யெகோவாயே என் ஆத்மநேசர், என் மேலே வலம் அன்பு கொண்டே என்னையே மீட்க உம்மையே தந்தி. உம் அன்புக்கு இடையில்லையே. என் வாழ்நாள் முழுவதும் உமக்காக வாழ்வே. நீரே என்றென்றும் போதும். என் வாழ்நாள் முழுவதும் உமக்காக வாழ்வே. நீரே என்றென்றும் போதும். Let's say, நீர் மாற்றம் போதும், நீர் மாற்றம் போதும், நீர் மாற்றம் போதும் எனக்கு. நீர் மாற்றம் போதும், நீர் மாற்றம் போதும், நீர் மாற்றம் போதும் எனக்கு. Hallelujah. Hallelujah. Praise God. Amen. The Bible says here, బైబిల్ గ్రంథం అంటుంది. Amen. Your house, your home should be a home to worship Jehovah, Yahweh God. నీ ఇల్లు కేవలము యెహోవా దేవుని మాత్రమే ఆరాధించే గృహముగా ఉండాలి. So Naaman said, give me 2 loads of means dirt soil, నయమాన్ అడుగుతున్నాడు, అయ్యా 2 కంచెరగాడిదలు మోసేంత మట్టిని మాత్రం నాకు ఇవ్వండి so I can go and worship the నేను living వెళ్ళి God. ఆ మట్టిని పెట్టుకొని అక్కడ యెహోవా దేవుని ఆరాధిస్తానండి అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. That's why the Lord said, ప్రభు అంటూ ఉన్నాడు, come out from your native నీ land. ఆ దేశమును విడిచిపెట్టి బయటికి రా అంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. You are staying there. అక్కడ ఉండకూడదు నువ్వు. That is why you are being not blessed. అక్కడ ఉండడాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడలేదు అబ్రహాము. My brother and sister, నా ప్రియ సోదరి my సోదరుడా, family, నా ప్రియ కుటుంబం, where are you staying మీరు today? ఎక్కడ నిలబడి ఉన్నారు? Praise God. ప్రైజ్ ద లార్డ్. Stand strong. In బలవంతుడిగా his might. ఉండబడండి. ఆయన బలమును బట్టి నువ్వు అంతరంగా బలవంతుడిగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. The second one, రెండవ కార్యం, the Lord told him, ప్రభు అంటూ ఉన్నాడు, come out అబ్రహాముతో, from your relatives. నీ స్వజనంను విడిచిపెట్టి నీ బంధువులను విడిచిపెట్టి రా అంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. Coming out from the blood emotions. అనగా నీ రక్త సంబంధాలు అనే భావోద్రేకాల నుంచి బయటికి రావాలి నువ్వు. When God told him to come out, దేవుడు బయటికి రా అని చెప్పినప్పుడు he would have went and told to his father and all his చూడండి, brothers. తన ఇంట్లో వాళ్ళ మన నాన్నతో భార్య పిల్లలతో కూడా He would have చెప్పి told him, I'm going. నేను వెళ్ళిపోతానండి అని చెప్పి ఉండవచ్చు. What does the people would have said? It's ఏమని relatives, ఉంటారండి? siblings. ఒకసారి ఆలోచించుకోండి. Hey, where are you going? ఎక్కడికి వెళ్తావు నువ్వు? Which God called you? ఏ దేవుడు పిలిచాడయ్యా నిన్ను? Where is that God? ఎక్కడున్నాడు ఆ దేవుడు చూపించు అని From our అడిగారు. forefathers we have our gods. మన తరతరాలు మనకు దేవుళ్ళు లేరా? Household gods. మన ఇంటి దేవతలు ఉన్నారు కదా. Why are we leaving him and going following some వాళ్ళందరినీ విడిచిపెట్టి ఎవరో unknown దేవుడు, God? ఎవరో తెలియని దేవుని వెంబడి వెళ్తానంటావే అని ఖచ్చితంగా అబ్రహాముని అని ఉంటారండి. They would have cried. ఏడ్చింటారండి నిజంగా. ఎందుకు వెళ్తావు They would నువ్వు? have told Sarah, don't go, Sarah. సారా వెళ్ళిపోద్దు, ఆయన మాట వినొద్దు అని కూడా చెప్పింటారు ఆయన భార్య Amen. కూడా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. I had a testimony చూడండి, of ఒక a సాక్ష్యం. pastor ఒక పాస్టర్ గారు when I చెప్పిన was in the సాక్ష్యం. youth meetings. యూత్ మీటింగ్స్ లో నేను ఉంటూ ఉన్నప్పుడు And he said, విన్నాను. ఆయన అన్నాడు, This was in 70s, 80s, right? 1970, 80 సంవత్సరాల ఆ కాలంలో His జరిగిన father died. వారి
ఆ పాస్టర్ గారి నాన్న చనిపోయాడంటే అండి. His mother, తల్లి ఉంది, 2 brothers and 2 sisters. చూడండి చిన్నవాళ్ళండి, 2 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు. He is elder. ఈయన ఈ పాస్టర్ గారి పెద్దోడండి. After his education, 10th or intermediate, ఏదో బహుశా ఇంటర్మీడియట్ అట్లా అయిపోయింది అప్పుడే పాపం. he should go for work. పని చేయాల్సిన పరిస్థితి But ఏర్పడింది. there is no other means income to the family. ఎందుకంటే తండ్రి చనిపోయాడు కాబట్టి పోషించాలి, 4 పిల్లలను వారి అమ్మను అంత పోషించాలంటే But he డబ్బు said, God అవసరమైంది. spoke to him to come to Bible college. అటువంటి సమయంలో దేవుడు ఆయనతో మాట్లాడి నువ్వు బైబిల్ కాలేజ్కి వెళ్ళాలి అని ఈయనతో చెప్పాడంట. So what the relations say now? చూడండి ఆ పరిస్థితుల్లో నేను బైబిల్ కాలేజ్కి వెళ్తాను అంటే వాళ్ళ బంధువులు ఏమని ఉంటారు What the ఒకసారి mother ఆలోచించండి. and children say? తల్లి ఏమని and ఉంటుంది, sisters. లేదంటే వాళ్ళ చెల్లెలు 2 తమ్ముళ్ళు 2 ఉన్నారు, వాళ్ళంతా ఏమని ఉంటారు ఒకసారి According to the ఆలోచించండి. world system, what is this? They say, what లోక kind of పద్ధతి- person you are? లోక పద్ధతి ప్రకారం ఆలోచిస్తే నువ్వు అసలు మనిషివేనా అని తిడతారండి నిజంగా. Amen. ఇంతమందిని వదిలేసి And he said, no, I'm going. లేదు నేను వెళ్ళాలి అండి బైబిల్ కాలేజ్ He కానీ took his bag. సర్దుకున్నాడు, బ్యాగ్ సర్దుకొని. His mother cried and rolled on the road. తల్లి ఏడుస్తూ అడ్డుపడిందండి, రోడ్లో పోవద్దు నువ్వు అని But he చెప్పి. said he went out. కానీ నేను వెళ్ళాలమ్మా, దేవుడు పిలిచాడని చెప్పేసి దాటుకొని వచ్చేసాడు. And we were listening in those times. ఆ దినాల్లో ఇట్లా సాక్ష్యాలు వినేవాళ్ళమండి. How hard God is. ఎంత కఠినుడు అండి దేవుడు, అట్లా No. పరిస్థితుల్లో విడిచిపెట్టి రమ్మంటున్నాడు. No. కానీ కాదండి దేవుడు Praise అటువంటి వాడు కాదు. Come out from your relatives. నీ బంధువుల నుంచి బయటికి రా అంటూ ఉన్నాడు. When you come from your నువ్వు relative, ఎప్పుడైతే వారి నుంచి బయటకు వస్తావో, I'm not talking about means break down all your relations and siblings. I'm not talking like that. Means, చూడండి బయటికి రా అంటే వాళ్ళంతా నువ్వు నాకు సంబంధం లేదని అట్లా తెంచుకొని రావడం I'm not కాదండి talking ఇది. about believers now. విశ్వాసుల A non-believer, గురించి right? కాదండి మాట్లాడుతుంది. Praise God. Abraham was a non-believer, right? అబ్రహాం అప్పటికి ఇంకా దేవుని ఎరగని వాడండి. Praise God. Praise the Hallelujah. Lord. Hallelujah. Amen. But even this family is a believer, but God is calling to the ministry. సరే పాస్టర్ గారి కుటుంబం అయితే విశ్వాసుల కుటుంబమే. అటువంటి కుటుంబంలోంచి ఆయన ఆ పరిస్థితిలో దేవుడు పిలిచాడండి. What he said is, ఏమన్నాడంటే when he ఆయన went to the Bible college, బైబిల్ కాలేజ్ వెళ్ళాడండి. slowly the Lord started blessing his చిన్న family. చిన్నగా తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడం His మొదలు brothers పెట్టాడు. got job. వాళ్ళ 2 తమ్ముళ్ళకు ఉద్యోగాలు Sisters వచ్చాయి. settled. ఈ చిన్న చెల్లెలు 2 పెళ్లిళ్ళు అయిపోయాయి. Everything went in a calm way. అన్ని కూడా ప్రశాంతంగా దేవుడు సమకూర్చాడండి. Say amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. ప్రైజ్ ద లార్డ్. So here God called Abraham ఇక్కడ కూడా దేవుడు అబ్రహామును to పిలుస్తున్నాడు. come out from all that blood emotions, నీ రక్త సంబంధుల నుంచి ఆ భావోద్రేకాల నుంచి బయటికి రా అంటూ ఉన్నాడు. because they all teach you all the false about false gods and all the false traditions. ఎందుకంటే వారి బంధువులు వాళ్ళంతా కూడా అబద్ధ దేవతలు లేదంటే వాళ్ళ ఆచారాలను దాంట్లోనే ఉండు అని అబ్రహామును బలవంతం చేస్తారు. Hallelujah. Hallelujah. First he should come out. కాబట్టి వారి దగ్గర నుంచి బయటికి రావాలి మొదటిగా ఆయన. Amen. When he comes out, ఆయన బయటకు వచ్చినట్లయితే he can draw all the people to him. చూడండి వారి బంధువులందరినీ కూడా ప్రభు దగ్గరికి నడిపించడానికి అవకాశం ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Amen. ఆమేన్. So he wants to break that emotions. కాబట్టి ఆ రక్త సంబంధించిన భావోద్రేకాలు విరగొట్టాలని దేవుడు Break కోరుకున్నాడు. that curses. ఆ శాపమును విరగొట్టాలని దేవుడు Amen. ఇష్టపడుతూ You know, ఉన్నాడు. because when he breaks that relationship, siblings, all relationship, చూడండి ఆ రక్త సంబంధాన్ని విరగొడితే తప్ప Jesus becomes his brother. యేసు ప్రభు ఈయనకు సహోదరుడిగా మారడండి. అది విరగొట్టకపోతే. Hallelujah. Amen. ఆమేన్. He said, leave that native land and come into my land. నీ సొంత దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు Come out రావాలి. from your relatives. నీ బంధువులను విడిచిపెట్టి When I become your relative, నేనే నీకు బంధువునైతాను దేవుడు పిలుస్తూ ఉన్నాడు amen, ఆయన. then you will be a blessing for all your అప్పుడు families. మీ కుటుంబాలన్నిటికీ అబ్రహామా నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు అని పిలిచాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. First, I was saved in my family. చూడండి మొదటిగా పాస్టర్ గారే వారి కుటుంబంలో రక్షించబడ్డాడండి. Then all my family members. తర్వాత నా కుటుంబీకులందరూ కూడా ప్రభువుని ఎరిగి రక్షణలోకి This will be వచ్చారు. problem for each and every person. ఈ సమస్య ప్రతి ఒక్కరికి మొదట వస్తుందండి. When God calls you alone first, దేవుడు మొదటిగా ఒంటరిగా నిన్నొక్కనే పిలిచాడు from కాబట్టి you, నీ ద్వారా He will drag everything. నీ కుటుంబీకులందరినీ కూడా తన దగ్గరికి లాక్కుంటాడండి. And that time, ఆ it సమయంలో will be a very tough time. వాళ్ళు విడిచిపెట్టి రావడం కఠినమైన విషయమేనండి. But after the tough time, కానీ ఆ కఠినమైన పరిస్థితులు దాటిన there will తర్వాత be a great blessing. గొప్ప ఆశీర్వాదం ఉందండి. Someone say hallelujah. చెప్పండి హల్లెలూయా. God is talking to someone this దేవుడు night. సాయంకాలం వేళ ఎవరితో సూటిగా మాట్లాడుతూ God, ఉన్నాడు. I see one brother. ఓ సోదరు నేను చూస్తూ You ఉన్నాను. have been tortured in your నీ family కుటుంబంలో ఎంతో హింసను ఎదుర్కొంటూ because ఉన్నావు. you follow Jesus.
యేసు ప్రభువును వెంబడించినందుకు ఎంతో నిన్ను హింసిస్తూ ఉన్నారు. You come from a family who doesn't come from a Christian family. మీరు క్రైస్తవుడు కాదండి మీరు ముందు, కాబట్టి అంత హింసను ఎదుర్కొంటూ ఉన్నావు. But you have been tortured. నువ్వు ఎంతో హింసించబడుతూ ఉన్నావు. Even for prayer, even for reading the Bible, you are running away someplace. ప్రార్థన చేసుకోవాలంటే, బైబిల్ చదువుకోవాలంటే ఎక్కడ దూరంగా వెళ్ళాల్సి My వస్తుంది. brother, I tell you now. నా ప్రియ సోదరుడు, ఇప్పుడే నేను చెప్తున్న Many మాట, times the torture and the emotions comes to your mind, and many times you want to quit following Jesus. అనేక సార్లు ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆ యొక్క సంబంధాలు మతికొచ్చి యేసుప్రభువును వదిలిపెడతామా అనిపిస్తూ ఉన్నది నీకు. Hallelujah. Hallelujah. But the Lord is talking to you కానీ this ప్రభు morning. నేరుగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు My ఈరోజు. son, నా ప్రియ కుమారుడా, If you follow me, నీవు గనక నన్ను if వెంబడించినట్లయితే, I become your relative, నేను నీకు బంధువును if అయినట్లయితే, I become your elder brother, నేనే నీకు పెద్దన్నగా మారతాను. all your family will be saved. అప్పుడు నీ కుటుంబీకులందరూ రక్షించబడతారు. And all your I will drag everyone from your family. నీ కుటుంబంలో ఉన్న నీ బంధువులందరినీ కూడా నా యొద్దకు నేను Be ఆకర్షించుకుంటాను strong అంటున్నాడు. for some time. కాబట్టి కొద్ది కాలం బలవంతుడిగా నిలబడు Be అంటూ strong ఉన్నాడు. for some time. కొంతకాలం నువ్వు బలవంతుడిగా నిలబడాలి అంటూ ఉన్నాడు. Hallelujah. There హల్లెలూయా. is time for you, my son. నీకు కూడా ఒక సమయం ఉంది ప్రియ There కుమారుడా. is time for you, my son. నీకోసం ఒక సమయం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. I will bless you. ఆ సమయంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. Amen. Thank God for this నిజంగా evening. దేవునికి సాయంకాలం పెట్టి కృతజ్ఞతలు Hallelujah. చెల్లిస్తూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Amen. He ఆమేన్. said, come out from your నీ relatives. బంధువులను విడిచిపెట్టి రా అబ్రహామా అంటూ ఉన్నాడు. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Amen. ఆమేన్. Because in the relations, ఎందుకంటే ఈ బంధుత్వం అనేది, we have all our traditions. చూడండి ఎన్నో ఆచారాలు ఉంటాయి మన బంధువుల్లో. If you follow Jesus, all your forefathers, your uncles, and they all come and say, you cannot do this because we Yes. have many traditions, right? చూడండి మీరు ఎప్పుడైతే యేసుప్రభువుని అంగీకరించారో వాళ్ళంతా వచ్చి నేను అడ్డుపడతారు. అయ్యా మనకి ఈ ఆచారం ఉంది కదా, ఆచారం ఉంది కదా, వాటిని చేయకపోతే ఎట్లా అని చెప్పి నేను అడ్డుకుంటారు. Praise God. Praise the But Lord. God wants Abraham to be all alone because through him he wants to send his son to this world. ఈ లోకంలోకి దేవుడు తన కుమారుని పంపించాలని అబ్రహామును ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన వారందరి నుంచి వేరు చేసి ఒంటరిగా Today తీసుకొచ్చాడు. God wants you to be separate. You know why? కాబట్టి ఈ రోజు దేవుడు నిన్ను ఎందుకు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నాడు తెలుసా? Because through you, నీ ద్వారా God wants to bring many people into his kingdom తన రాజ్యంలోకి అనేక మంది ప్రజలను తీసుకురావాలని దేవుడు to prepare కోరుకుంటున్నాడు. his son's coming. ఆయన కుమారుని రాకడకు నీ ద్వారా సిద్ధపరచాలని The same కోరుకుంటున్నాడు. callings. Abraham was called to bring his son into this world. Your call is to bring his son in the second coming and to establish his kingdom on this earth. అబ్రహామును పిలిచింది తన కుమారుడు మొదటిసారి ఈ లోకానికి రావాలని. అదేవిధంగా నిన్ను పిలుస్తున్నది కూడా తన కుమారుడు ఈ లోకానికి రెండవసారి వచ్చి తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలని దేవుని ప్రణాళిక అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Know your calling. కానీ నీ పిలుపు ఏదో నువ్వు గుర్తించు. Amen. ఆమేన్. It is not a religion. ఇది ఒక మతపరమైన పిలుపు It's not a కాదండి. religion. మతపరమైనది It's కాదండి. God's family. దేవుని కుటుంబంలోకి It's పిలవబడుతూ God's ఉన్నావు. kingdom. దేవుని రాజ్యంలోకి You know, if you పిలవబడుతూ are ఉన్నావు. saved, who you are. నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు ఎవడో తెలుసా? You are king and a priest. రాజులైన యాజకుడిగా మారావు నువ్వు. You are called generation. నువ్వు పిలవబడిన జనము అయినావు. You are coming out from darkness into marvelous light. చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన వాడవు నువ్వు. You have entered into God's family. దేవుని కుటుంబంలోకి చేర్చబడ్డావు నువ్వు. Go to the book of Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 2, 2వ అధ్యాయం అండి, verses 11 to 17. 11 నుంచి 17 వచనాలండి. హెబ్రీ 2 The wonderful 11 నుంచి 17 వచనాలు అద్భుతమైన మాటలండి. For the one who sanctifies and those who are sanctified all have one Father. That is why he is not ashamed to call them brothers, saying, I will proclaim your name to my brothers. I will sing hymns to you in the congregation. Again, I will trust in him, and again, here I am with the children God gave me. Now, since the children have flesh and blood in common, he also shared in this, so that through his death he might destroy the one holding the power of death, that is, the devil, and free those who were held in slavery all their lives by the fear of death. For it is clear that he does not reach out to help angels, but to help Abraham's offspring. Therefore, he had to be like his brothers in every way, so that he could become a merciful and faithful high priest in service to God to make propitiation for the sins of the people. పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. నేను ఆయన నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. Amen. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున
ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసాల్లో పాలివాడాయను. ఏలైనగా ఆయన ఎంతమాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. Amen. ఆమేన్. So the Bible says బైబిల్ he has come from the line of Abraham. ఆయన అబ్రహాము వంశావళిలో జన్మించి What a great blessing. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఈయనది. He came, Jesus became a relative to Abraham. యేసు ప్రభువే అబ్రహాముకు బంధువుడు అయ్యాడండి. Now he has become our elder brother. ఆయన ఇప్పుడు మనకు పెద్దన్నగా మారిపోయాడు. Amen. ఆమేన్. What he said? ఆయన Come out అంటున్నాడు, from your native land. నీ సొంత దేశాన్ని విడిచిపెట్టు, Come out from your నీ relatives. బంధువులను విడిచిపెట్టి రావాలి. Then you can follow the Lord in a perfect way. ఆ విధంగా వాటిని వదిలిపెట్టినప్పుడే దేవుని సరైన పద్ధతిలో వెంబడించగలుగుతావు. Native land is full of idols. సొంత దేశం అంతా విగ్రహాలతో నిండిపోయిందండి. Relatives is full of traditions బంధువులంతా పూర్తిగా ఆచారాలు సాంప్రదాయాలతో and నిండిపోయారు. full of forefathers curses. వారి పితరుల శాపంతో వారందరూ కూడా If ఉండిపోయారండి. you come under the blood of Jesus, కాబట్టి వారిని అందరినీ విడిచిపెట్టి యేసుప్రభు రక్తం కిందికి రా, you will be cleansed. నువ్వు శుద్ధి చేయబడతావు. Hallelujah. Hallelujah. You will be made new. నూతన సృష్టిగా మారతావు నువ్వు. The Bible says బైబిల్ గ్రంథం అంటుంది, in 2 Corinthians 5:17, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ who వచనం is in అంటుంది, Christ Jesus. Kaga. Therefore, if anyone in Christ, there is a new creation. Old things have passed away, and look, new things have come. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్నాడు వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయను అంటుంది. Hallelujah. హల్లెలూయా. My dear brother and నా sister, ప్రియ సహోదరి సహోదరుడా, come out from the native నీ land. స్వదేశాన్ని విడిచిపెట్టి Come out బయటికి from the రా. relatives. నీ బంధువుల నుంచి బయటికి రా అని Amen. పిలుస్తూ ఉన్నాడు. Relatives means all your traditions. అనగా బంధువులను విడిచిపెట్టిరా అంటే నువ్వు పాత పద్ధతులను We విడిచిపెట్టి should love your mother and father, your చూడండి. brothers and sisters. నీ Amen. తల్లిదండ్రులను ప్రేమించాలండి, నీ అన్నదమ్ములు ప్రేమించాలి, ఎవరిని వదిలివేయకూడదండి. అలాగా But కానీ that blood emotions, ఆ రక్తంలో ఉన్నటువంటి ఆ భావోద్రేకాలను let పట్టుకోకూడదండి. the blood of Jesus comes upon. ఆ రక్తం పోయి యేసు ప్రభు రక్తములు ఈలోకి ప్రవేశించాలి. Amen. Amen. New DNA. కొత్త డిఎన్ఏ రావాలి నీ లోపలికి. Hallelujah. హల్లెలూయా. Then you will be blessed. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. Amen. ఆమేన్. God wants to bless you this దేవుడు evening. నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. Like Abraham. అబ్రహామును దీవించాడు. See, నిన్ను when కోరు. Abraham came back, అబ్రహాము బయటకు వచ్చిన he just when he తర్వాత came out, చూడండి, ఆయన బయటికి రాగానే you would have quarreled with, right? మామూలుగా the అయితే family. పోట్లాడాలండి, కొట్లాట పెద్ద గలాట అయింటది. వెళ్ళిపోరా ఇంకా నువ్వు వద్దు అని అంటారు. Go తిట్టింటారు out. కదండి, అందరూ తోచేసింటారు, Get out. వెళ్ళిపో మా దగ్గర నుంచి అని అంటారు. How dare you want to ఎంత follow ధైర్యం unknown రా నీకు? God? ఎవరో తెలియని దేవుడు పిలిస్తే పోతానంటూ ఉన్నావు అని That's what తిట్టింటారు. happened, right? అవన్నీ జరిగి ఉంటాయండి You would ఖచ్చితంగా. have taken a small suitcase. చూడండి, అవన్నీ తిట్టినా కూడా చిన్న బ్యాగ్ సర్దుకొని His wife. భార్య ఎక్కడికి వెళ్తాడు? వేర్? ఎక్కడికి పోవాలో తెలియదండి. Oh, what a God. ఎంత గొప్ప వ్యక్తి అండి ఈయన. Praise God. ప్రైజ్ ద లార్డ్. Father or relatives may leave, but God will not leave you. తల్లిదండ్రులు విడిచినా కూడా దేవుడు నిన్ను ఎన్నటికీ విడవడండి. A mother forget you. తల్లి నిన్ను మరచినా కూడా I will not forget నేను నిన్ను మరవను అంటూ See, I ఉన్నాడు. have carved in my arm. చూడండి, నా చేతుల్లో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు. God never left him. దేవుడు ఎంత మాత్రం నిన్ను విడవడు. In Genesis 12th chapter, God called him. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము దేవుడు పిలిచాడండి. He came out with one suitcase. చిన్నగా అండి బ్యాగ్ సర్దుకొని వచ్చాడు. Wife, nephew, భార్య, Lot. లోతు వాళ్ళ అన్న కొడుకు వెంట వచ్చాడండి. Nothing with him. ఏం లేదండి, ఆయన ఆస్తి తీసుకొని రాలే ఆయన. 13th chapter, 13వ అధ్యాయం చూస్తే 1 and 2. మొదటి 2 See, వచనాల్లో, Genesis 13, 1 and 2. 13వ అధ్యాయం ఆదికాండం 1-2 వచనాలండి. Then Abraham went up from Egypt to the Negev, his wife and all he had, and Lot with him. Abraham was very rich in livestock, silver and gold. అబ్రహాం తన కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడిన లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నెగెబ్కు వెళ్ళాను. అబ్రహాం వెండి బంగారం తమ పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. When you come out from the land, ఆ దేశంను విడిచిపెట్టి వస్తే, come out from the నీ relations, బంధువులను ఆ ఆచారాలన్నీ విడిచిపెట్టి traditions. వచ్చినట్లయితే the Lord will bless you. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి. Someone is listening to me this night. వింటూ ఉన్నారా? ఎవరో నేరుగా నీతోనే Right? మాట్లాడుతూ You ఉన్నారు. are, the God is talking with you. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. He wants to bless you. నేను ఆశీర్వదించాలని God కోరుకుంటున్నాను. never left Abraham. దేవుడు అబ్రహామును ఏం మాత్రం He విడవలేదండి. was rich. ఆయన అత్యంత ధనవంతుడయ్యాడు. The Lord wants to bless you. దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Make a decision today. ఈ రోజు ఒక తీర్మానం చేసుకో. Make a decision. ఇప్పుడే ఒక తీర్మానం చేసుకో. Stand for God.
ప్రభు కోసం Doesn't నిలబడ్డాను. matter. There may be 1,000 people that side. వేల మంది నిన్ను వ్యతిరేకించినా పర్వాలేదు, You stand for God నువ్వు అక్కడ నిలబడి చాలు. because you have heaven's support. పరలోకం నీకు వెనక ఉందండి. Amen. ఆమేన్. Praise God. Let's all kneel down. అందరూ మోకరించి Close your eyes. కళ్ళు మూసుకోండి. Make a decision this night. ఇప్పుడే ఒక తీర్మానం చేసుకోండి. Come out from the land. ఆ దేశం విడిచిపెట్టి వస్తాను నేను. Come out from your ఆ relatives. బంధువులు ఆచారాల నుంచి నేను బయటకు వస్తాను. The ఇప్పుడే ఒక తీర్మానం land I will చేసుకో. show you. నువ్వు జీవించే దేశానికి వస్తాను ప్రభువా. The land the Lord will bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించే దేశానికి వస్తానని తీర్మానం Amen. చేసుకోండి ఇప్పుడే. Someone is waiting for the land. The Lord will give you the చూడండి, land. కొద్దిమంది స్థలం కోసం ఎదురు చూస్తున్న అటువంటి వారికి దేవుడు ఇప్పుడే స్థలం The Lord అనుగ్రహించను. will give you your own house even. సొంత ఇళ్లను దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు Praise కొద్ది the మందికి. ఆమేన్. Jesus said, యేసు ప్రభు those who అన్నాడు, follow me, నన్ను వెంబడించినట్లయితే I'll bless them your 100-fold blessing భూమి on మీద this మీరు earth. నా కోసం మీరు ఏం వదిలిపెట్టినా 100 రెట్లు మీరు You ఆశీర్వదించబడతారు. left భూమి your మీద brothers, నీ relatives. అన్నదమ్ములను, ఆస్తులను, పొలాలు ఎవరైతే వదిలిపెడతారో I will bless them 100-fold. వారిని ఈ భూమి మీద 100% నేను 100 రెట్లు ఆశీర్వదిస్తాను. Bring everyone back to Him. ఆయన ఏదైతే విడిచిపెట్టారో అవన్నీ కూడా నేను సమకూరుస్తాను. And I will give him heaven. అంతేకాకుండా Eternal. పరలోకంలో నిత్య జీవాన్ని ఇస్తాను వారికి అని ప్రభు అన్నాడండి. This is God's promise. దేవుడు చేసిన యేసయ్య వాగ్దానం అండి మనకి చేసిన. Let's all kneel down. అందరు మోకరించండి. Close your eyes. మోకరించి కళ్ళు మూసుకోండి. Take a decision. Make ఒక a తీర్మానం decision. చేసుకోండి ఇప్పుడే. Thank you, Lord Jesus. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Thank you, Lord. Thank కృతజ్ఞతలు you for ప్రభు. your word. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. Hallelujah. స్తోత్రం తండ్రి. You're my friend. నా ప్రియ Thank సోదరుడు. you, Jesus. ఆయనే నా స్నేహితుడు. Thank you, Lord. లార్డ్ యు ఆర్ మై ఫ్రెండ్ ఓ లార్డ్. Jesus. Thank you. You're my friend and you are my brother, even though you are a king. I love you more than any other, so much more than anything. I want you more than gold or silver, only you can satisfy. You alone are real, joy giver and the apple of my eye. You alone are my strength, my shield. To you alone may my spirit yield. You alone are my heart desire, and I long to worship thee. Neeve na balamu kotayu, నీకే నా ఆత్మ నర్పింతు, నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పినీటివాగు కొరకు ఆశించినట్లుగా నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుచున్నది. As the deer panteth for the water, so my soul longeth after thee. You alone are my heart desire, and I long to worship thee. You alone are my heart desire, and I long to worship thee. I sense in my spirit
నా హృదయంలో ఒక సంగతి నేను గ్రహిస్తూ ఉన్నాను. The season is going to start in your family. నీ కుటుంబానికి ఆ కాలం ఇప్పుడే ప్రారంభమైనట్టుగా నేను గ్రహిస్తూ ఉన్నాను. A season in your personal life. నీ వ్యక్తిగత జీవితానికి ఆ కాలం ప్రారంభమైనట్టుగా నేను Write it down గమనిస్తూ today, the date, right? ఈ రోజు దయచేసి రాసుకోండి, దినాన్ని రాసుకోండి. Which you are going through now. The season, a new season is going to start. మీరు వెళ్తున్న ఆ పరిస్థితులకు వాటి మీద ఒక కొత్త కాలం ఇప్పటికే ప్రారంభమైందండి. Season may be a healing season, అది may be స్వస్థత a పరిచే కాలం అవ్వచ్చు, prosperity, నీ సమృద్ధి అయిన a ఆ blessing, కాలం whatever అవ్వచ్చు, it- a new ఏదైనా season. అవ్వచ్చు. నూతన కాలము, నూతన ఋతువులు నీ జీవితంలో ప్రారంభమైందండి. new season. నూతనమైన సమయం ప్రారంభమైంది. Write it down. ఇప్పుడే రాసి పెట్టుకోండి దయచేసి. June 24, జూన్ 24వ తారీఖు Wednesday, బుధవారం బైబిల్ స్టడీలో 2020. 2020 సంవత్సరం బైబిల్ స్టడీలో దేవుడు A new నాకు మాట్లాడాడు. season. నూతన కాలము నీకు ప్రారంభమైందని New మాట్లాడాడు. season. నూతన కాలము నీ జీవితంలో New ప్రారంభమైంది. things. నూతన కార్యములు ప్రారంభమయ్యాయి. Lord, I thank you this night. ప్రభువా మీకు రాత్రి వేళ కృతజ్ఞతలు Let చెల్లిస్తూ the new things happen. నూతన కార్యములు వీరి జీవితంలో జరుగును గాక. So they can, Lord, especially they can come out from the native land and come out from the relatives. వీరందరూ తండ్రి వీరి స్వదేశమును ఆ బంధుత్వం నుంచి ఆచారాల నుంచి విడిపించబడి బయటకు వచ్చుదురు గాక. So they can settle in you, O Lord. నూతన దేశం అనగా నీవు చూపించే దేశంలో వీరు స్థిరపడుదురు గాక. Bless them. వీరిని ఆశీర్వదించండి Give తండ్రి. their heart's desire. వీరి హృదయవాంఛలను నెరవేర్చండి I ప్రభువా. break all the powers of darkness, ప్రతి అంధకార శక్తుల ప్రభావం విరగొడుతూ ఉన్నాను. all the bondages, బంధకములన్నిటి విరగొడుతూ blood ఉన్నాను. emotions, I break it. ఏదైతే రక్త సంబంధమైన భావోద్రేకాలు విరగొడుతూ ఉన్నాను. All the forefathers' curse, I break it. పితరుల నుంచి వచ్చే ప్రతి శాపమును విరగొడుతూ ఉన్నాను. All the sickness and disease, I break. ప్రతి రోగమును వ్యాధిని ప్రభావం విరగొడుతూ All ఉన్నాను. the demons out. దయ్యములు వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. In the mighty name of బలమైన Jesus. యేసుక్రీస్తు శక్తి గల నామములో ఆజ్ఞాపిస్తూ All ఉన్నాను. the black magic, witchcraft out. చేతబడి మాంత్రిక శక్తులు వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. Today, the place which they stand, the soil, is a place where they can worship వారు Jehovah, Yahweh. వీరు నిలబడి ఉన్న ఆ ప్రదేశము యెహోవా దేవుని ఆరాధించే ప్రదేశంగా చేయండి ప్రభువా. Bless them. వీరిని ఆశీర్వదించండి. Turn everything. సమస్తమును వారి తట్టు తిప్పండి నాయన. Bless their children. పిల్లలందరిని ఆశీర్వదించండి ప్రభు. Cover them with thy మీ blood. ప్రశస్త రక్తంతో వీరిని కాపాడండి ప్రభు. Lord, soon take it out, this virus. ప్రత్యేకంగా నాయన కోవిడ్ వైరస్ దేవా మా దేశంలో తీసివేయండి As we ప్రభువా. move into the new month, 7th ప్రభువా, month, let there ఏడవ be నెలలో a మేము great ప్రవేశిస్తుండగా, blessing, ఆ a fullness of God. 7వ మాసము దేవుని యొక్క పరిపూర్ణతలోకి మేమందరూ నడిపించినట్లు సహాయం చేయండి తండ్రి. I give you all the glory, honor, and మీకే praise. సమస్త మహిమ ఘనత స్తుతులు చెల్లిస్తూ In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. All people said amen. అందరు చెప్పండి ఆమేన్. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God has blessed you, right? దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. Native land, relatives. సొంత దేశమును సొంత ప్రజలను విడిచిపెట్టి Praise God. రండి ప్రభు దగ్గరికి. Please let us know your comments, అంతేకాక మీ అభిప్రాయాలు మాకు your తెలియజేయండి. testimonies మీ సాక్ష్యాలు మాతో పంచుకోండి. on our WhatsApp number. వాట్సాప్ నంబర్స్ ఉన్నాయి, దాంట్లో మీరు పంచుకోవచ్చు అండి. And don't forget to subscribe, right? అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయడం దయచేసి మర్చిపోవద్దండి. Praise God. ప్రైజ్ ద లార్డ్. Take this blessing. ఆశీర్వాదం తీసుకోండి. The grace of our Lord Jesus and the love of God, the fellowship of the Holy Spirit be with you all. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవ సహవాసం మనకందరికీ తోడైండును గాక. Amen. ఆమేన్. God bless you. దేవుడు మన దీవించును గాక. Good night. గుడ్ నైట్. Shalom. షలోమ్.